చాలా అవుతుంది. అరే ఎందుకు ఎందుకు చాలా అవుతలేదు. చౌకీకి ఏం ఆన్ చేయకు. కొట్టు కొట్టు కొట్టు. ఒక చాలా కొట్టు 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 కొట్టు. ఎందుకు రానన్నా కొట్టరా కొట్టుకుందా. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏ కొట్టు 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 కొట్టు. బండికి గొడ్డికి కూడా వస్తలే. ఏం నడిపిస్తారా బండి? నేను బ్లాగ్ తీస్తారా అంటే బండి నడిపిస్తా అంటే నడిపిస్తలేడు. అనుకున్నారా నువ్వు అదే ఇస్తావని. నేను బ్లాగ్ తీయాలరా, చేయలేదు కెమెరా పట్టుకోవాలి. బండి ఎట్లా నడిపియాలరా? నాకైతే చాలా అవుతలేదు. ఆన్ చేసినారా? ఇప్పుడు ఆఫ్ చేసినారా? తీస్తాడు చూద్దాం. వెనక్కి ఇట్లా చాలా చేస్తాడు ఇట్లా పెట్టి ఎట్లయిందిరా. సో మేము ఇప్పుడు క్రికెట్ పోతున్నాం అనమాట. ఇది ప్లేయర్ అనమాట. వీడు హెచ్పి అంటే హరిప్రకాష్. మన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పోయింది అనమాట. మన ఇండియాకి ఆడింది. ఇండియాకి ఆడింది. ఇగో ఇంకొక ప్లేయర్ అనమాట. ఇక మిచెల్ స్టార్క్ అయినా ఆస్ట్రేలియన్ బౌలరా. ఇగో ఈడు ఇండియన్ బౌలర్, ఇండియన్ బ్యాటర్. ఈడు ఇంకొక ప్లేయర్ సంపత్. శాతం రాయ్ అంట. ఇక వీళ్ళిద్దరు ఈ డొక్కుల బండి, మేమిద్దరము ఈ మంచి బండి. ఎట్లకెళ్ళి పోతున్నాం. సో ఇది వచ్చేసి శ్రీరామ్ కాలనీ అనమాట. సంపత్ 04 మోడల్ అనమాట. మోడల్ ఉన్నాడు. క్రికెట్ అంటే పానం అనమాట. క్రికెట్ అంటే పానం పోసుకుంటాడు. అంతా పానం క్రికెట్ అంటే. ఈ బౌలర్ కి కూడా ఆస్ట్రేలియన్ బౌలర్ ఇతను మన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడింది. సో ఇది వచ్చేసి గ్రీన్ సిటీ అన్నమాట. ఏదన్నా షూట్ తీసుకోవాలన్నా, షార్ట్ ఫిలిం తీసుకోవాలన్నా, మూవీస్ కూడా మస్తు తీసిరీడనైతే. చాలా అంటే హారర్ మూవీస్ చాలా ఎక్కువ. హారర్ మూవీస్ నైట్ టైంలో తీస్తారు. బాబా ఇది వచ్చేసి స్టార్ హౌస్ అనమాట. ఇందులో కూడా చాలా షూటింగ్స్ అయినాయి ఆల్మోస్ట్ హారర్ మూవీస్. ఇలా వాళ్ళు ఆలేనా ఎంకిలో ఉన్నారు. మా ఇంటిలో అయితే ఇంకో గ్యాంగ్ వస్తుంది. వీళ్ళిద్దరు డైలీ క్రికెట్ పోతారు అనమాట. ఈ ముందర ఈ బండి నడిపించేటోడు అదే సండేనో ఏదోనో కానీ డైలీ బాయ్ హాయ్ బోలో ఈడ ఆడొద్దు అని మంచి బోర్డులు పెట్టిరు. ఆయన కానీ ఆడుతారు క్రికెట్. లోపల తాగొద్దని కూడా పెట్టిర్రు. ఆయన తాగుతారు. అనమాట. ఈయన ఆస్ట్రేలియన్ బౌలర్ మిచెల్ స్టార్క్. ఈడు బ్లాక్ మాంబా. రైల్వే క్రాసింగ్, ఫస్ట్ రైల్వే క్రాసింగ్. ఇంకా 2-3 వస్తాయి అనమాట. అంటే ఇదే డబల్ వస్తాం అనుకో. బుజ్వేల్ ముందరనే కనబడతారు ఆయన. సో ఇది వచ్చేసి విలేజ్ నేమ్ వచ్చేసి శాతం రాయ్. ఈ విలేజ్ నుంచి లోపలికి పోతున్నాం. ఇంకా లోపల పోతే గ్రౌండ్ అంట. ఎంత దూరం రైడ్కి వెళ్ళి? ఒక 1 కిలోమీటర్. ఒక 1 కిలోమీటర్ల గ్రౌండ్ వస్తుంది అనమాట. ఓకే, ఇది అండర్ పాస్ తీసి రైడ్. ఇది అండర్ పాస్. మరి అట్లకే లేదా ఆ రూటు? అట్లకే లేదురా. శాతం రాయ్ అది మొత్తం విలేజ్. శాతం రాయ్. ఏం గ్రౌండ్ పేరు? ఏం పేరు? ఎంఎంఏ. రోడ్ లేదు. స్కూల్ రాదు. వస్తుంది స్కూల్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఐ థింక్ ఆ స్కూల్ గురించే వేసాడు అనుకుంటా. బాస్కెట్ బాల్ ఉంది దాంట్లో. సో ఆల్మోస్ట్ దగ్గరకు అయితే వచ్చేసినాం మనము గ్రౌండ్ దగ్గరికి. బసిల్వుడ్ స్కూల్ అంట. ఇదేనా ఎంట్రీ? మెల్లా కొనలు అయితే
వచ్చేసింది గ్రౌండ్ వచ్చేసింది గైస్. గుత్తాలు ఉంది గ్రౌండ్. ఇక మన తమ్ముళ్ళు పోతారు. ఇలా డ్రెస్ మాత్రం గుత్తాలు ఉంటుంది నలుగురిది. హలో ఫ్రెండ్స్, మనకన్నా ముందు వచ్చేసారు. మన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు మచ్చ. అది నేను తీస్తున్నా. ఎన్ని రన్స్ కొడతావు? వాళ్ళ 30+ అంట. చూద్దాం తర్వాత బ్యాటింగ్ ఆడేటప్పుడు చూపిస్తా. పోతాడు కదా 10 బాల్ కూడా 2 బాల్ కూడా రెండో బాల్ కి రిటర్న్ పక్క నుంచి కూర్చుంటాడు చూస్తుంది. ఇప్పుడు సంపదనకు అడుగుదాం. సంపదన ఎన్ని రన్స్ కొడతావు? నేను బ్యాట్స్మెన్ కాదు, నేను బౌలర్. నేను బౌలరా? ఎన్ని వికెట్లు తీస్తావు? 3 వికెట్లు తీస్తాను. 3 వికెట్ల. చూద్దాం. హరియాడే బౌలరా బ్యాటరా? అరే కరారా ఎన్ని వికెట్లు తీసావు? 1 అంట. 1 తీస్తాడంట. చూద్దాం మరి తీస్తాడో దిగాడో. ఏం గ్రౌండ్ రా ఇది? ఎంఎంఏనా? ఎంఎంఏ గ్రౌండ్ ఇది వచ్చి యూజ్ చేసిందా కొత్తదా? నాకెందుకు రా, అన్న ఎక్సర్సైజ్ చేస్తుండ్రు. చేయనా చెయ్యి. అరే మీ చాచాకు ఫోన్ చేయరా. ఎన్ని వికెట్లు తీస్తారా? అరే వస్తా అన్నారా. ఎన్ని వికెట్లు తీస్తావు? మాక్సిమం 1 or 2. 1 or 2. ఈ అన్న 3, ఈడేమో 1 or 2 తీగ ఉంది. విరాట్ అన్న ఫంబల్ చేసిండు. గొప్ప ఫుట్బాల్ ఆడిండు. బబ్లన్ అయితే గట్టిగా రెడీ అవుతుండు. జర మంచిగా ఆడాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఇందాకనే ఒక మ్యాచ్ అయిపోయింది కదా, మన రోలింగ్ స్టార్ట్ చేసిర్రు. కొంచెం పిచ్చి గట్టిగా అవ్వడానికి. సో వీళ్ళు కూడా మ్యాచ్గా స్టార్ట్ చేస్తారు. ఇక ఒక 5 minutes మ్యాక్స్లో 5 minutes స్టార్ట్ అయిపోతుంది మ్యాచ్. మనలో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నాతో వెనకాల కూర్చున్నాడు కదా, ఇక్కడ ఎంపైరింగ్ చేస్తున్నాడు. వికెట్ పడ్డా పో. నెక్స్ట్ గా ఇయ్యానని అనమాట బ్యాటింగ్ ఎక్కేది. 30 runs ప్లస్ కొడతా అన్నాడు. చూద్దాం మరి ఎంత కొడతాడు అన్న. సో గైస్ ఇప్పుడు మా బబ్లు అన్న బ్యాటింగ్ చేస్తున్నా అనమాట. చూద్దాం, అన్న 30+ runs కొడతా అన్నాడు. గాలి అయితే ఫుల్ వస్తుంది. బాబా 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 చూద్దాం ఇప్పుడు ఈ నెక్స్ట్ బాల్ ఎట్లా ఆడతాడో. సో ఇది వచ్చేసి 3rd ball అనమాట. పర్లేదు, మా బబ్లన్న మంచిగానే ఆడుతుండు. 2-3 బాల్ ఆడిండు. తర్వాత ఇప్పుడు ఏమైతుందో. నెక్స్ట్ 4 అయితే మంచిగా కొట్టిండు. మా బబ్లన్న 30 కొడతా అన్నాడు. 24 మీద ఆడుతుండు ఇప్పుడు. షాట్స్ అయితే మంచిగా ఆడుతుండు. టచ్ లాగా ఆడుతుండు ఈరోజు. మస్తు ఆడుతుండు. ఎందుకు తెలుసా? ఇలా నేను వచ్చినందుకు మస్తు ఆడుతుండు. ఇక మేము ఇక్కడ మంచిగా కుర్చీలో కూర్చొని బండి మీద కాళ్ళు పెట్టుకొని నేను ఇక మా సంపద అన్ననైతే 30+ కొడతా అన్నాడు. 31 కొట్టిండు. చలో రైట్ అన్న, నువ్వు ఎంతైతే చెప్పినావు అంతనే కొట్టినావు అన్న. చలో సంపదన్ అయితే మొత్తం ప్యాడ్స్ గిల్స్ వేసుకొని రెడీ చేస్తున్నాడు. నెక్స్ట్ బ్యాటింగ్ నువ్వేనా? ఆడిపోతాడు. దాని తర్వాత ఎంత కొడతా అంటున్నావు? ఏమో ఓవర్లు అయితే లేవుగా, 4-5 ఓవర్లు ఉన్నాయి అంతే. చూద్దాం, మనకు వచ్చిన బ్యాటింగ్ ని బట్టి చూద్దాం. ఇష్టం వచ్చినట్టు కొడతా అని అంటున్నాడు. ఓవర్లు అయితే లేవు కదా, ఎన్ని? ఒక 4 overs అంతే. 4 overs ఉన్నాయి అంతే. బిర్యానీ అయితే బుక్ చేసినాము. ఆ జొమాటోకి అడ్రస్ దొరుకుతలేదు అసలు. ఇక మేము పోతున్నాం ఇక ఆయన దగ్గరికి. ఇది గ్రౌండ్ కదా, ఇక ఈ స్కూల్ దగ్గర రమ్మన్నాం.
ఈ స్కూల్ దగ్గరకు వస్తా అన్నాడు వాడు, ఇంకా రాలేడు బేవర్స్ గాడు. బీఆర్ వాళ్ళని పెట్టుకుంటారు డెలివరీ బాయ్స్ మొత్తం కథం, ఇక రానే రాలి. ఈయన ఆపరా ఆపు, ఆడే వస్తాడు. హలో హలో, मैं ऑलरेडी स्कूल के पास ठहरा हुआ ना, ठीक है जरा आ जाओ. क्या बोल रहे हो? स्कूल के पास हूँ मैं, स्कूल के पास. भाई ఇక్కడ इधर छिपेगा ना, सीधा ऐसा आगे तो जाता था. గట్టి వేయడానికి పోతున్నాం గాయస్. పిచ్ నీకు వచ్చా రా చాలు దేనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఎదురులేని మొత్తం సంపదాన బౌలింగ్ వేసి అలసిపోయాడు పాప. మేము బిర్యానీ దేనికి ఫ్రైడ్ రైస్ దేనికి పోయినాము పాప. అన్న బౌలింగ్ వీడియో మిస్ అయిపోయింది అన్న. మళ్ళీ అన్న నీకోసం వీడియో ఇస్తా, ఇగో అది ఎక్కి తీస్తా. అది చేసి అట్లే జాడు కుక్కతోనే వండుకుండు. అరే ముద్దు పెట్ట రెచ్చగొట్టానా. అరే 2 వికెట్లు తీసినావు. సంపద నా బాయ్ చెప్పేసి అఖిలేష్ బాయ్ ఎట్లా అనిపించింది నీకు? మొత్తం ఇవాళ ముడ్డ రోజంతా ముడ్డ ఉడిసింది. ఇవాళ వచ్చిన ఇవాళ రోజంతా ఖరాబ్ అయింది. ఇంటి వేళ ప్రశాంతంగా ఇప్పుడు ఎవరు కడతారు బిల్లు? బాబ్లానా నిజంగా మూడు తీసినా ఒకటి 2 3 ఐస్ క్రీమ్ పైసలు కొట్టేసాయి. తీసిండు కానీ మన వాళ్ళు అందరూ యావరేజ్ ఆటగాని ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ వికెట్లు తీసిండు. క్లాస్ లేదు ఏం లేదు. కావాలంటే క్లాస్ ఈయన తీసిన వికెట్లు స్కోర్ కార్డు పెడతా ఆయన స్టార్ట్స్ చూద్దాం. మనం మ్యాచ్ గెలిచినాం. మా హరి గారు 2 వికెట్ తీసిండు. ప్రతి వారం వస్తాను వీళ్ళ మ్యాచ్ కి చూస్తాగా. నేను చెప్తున్నా సంపద 1 వికెట్ కూడా తీయలేదు, 4 వైడ్ ఇచ్చాను. ఇవాళ 2 వికెట్లు 3 వికెట్లు తీసి ఎంత కొన్నా మనోడు యాక్టింగ్ సూపర్. సంపదన వికెట్లు ఏం తీయలే, డిసప్పాయింట్ చేసినావు. అరే నువ్వు బానే అన్నావురా. సో గైస్ మ్యాచ్ అయితే అయిపోయింది. ఇక మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.